గీత మీద జరిగిన హత్యా ప్రయత్నం గురించి ఎంక్వైరీ చేయడానికి సిఐ అయితే గీతతో మాట్లాడుతూ ఉంటాడు. గీత గారు, మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉంటే చెప్పండి, మీరు హంతకుణ్ణి చూశారా అని సిఐ అడుగుతూ ఉంటాడు. ఇక గీత అయితే, నాకు ఎవరి మీద అనుమానంగా లేదండి, నేనసలు ఆ టెన్షన్ లో హంతకుణ్ణి కూడా చూడలేదు. నేను స్కూటీ మీద వస్తూ ఉంటే సడన్ గా బుల్లెట్ తగిలి పడిపోయాను, తర్వాత ఏం జరిగిందో కూడా నాకు తెలియదని గీత చెప్తూ ఉంటుంది. ఇక జాగృతి అయితే, నాకు అనుమానంగా ఉంది సిఐ గారు, విరాజ్ మీద నాకు అనుమానంగా ఉంది. విరాజ్ కి తప్ప గీతని చంపే అవసరం ఎవ్వరికి లేదు. ఎందుకంటే పద్మ విషయంలోనూ అంకిత విషయంలోనూ విరాజ్ విషయంలోనూ అనుకున్నది జరగలేదని గీత మీద ద్వేషం పెంచుకున్నాడు. అందుకే విరాజ్కి తప్ప గీతని చంపే అవసరం ఎవ్వరికి లేదు, అందుకే విరాజ్ని విచారించండి అని జాగృతి చెప్పడంతో ఇక మహారథి అయితే, అదేంటి జాగృతి అలా మాట్లాడతావు, విరాజు స్వయాన నీ అన్న కొడుకు, నీ అన్న కొడుకు మీద అలా నింద వేస్తున్నావేంటి, నిజానిజాలు తెలియకుండా ఒక వ్యక్తి మీద మనం అలా ఆరోపణలు చేయకూడదు, సాక్ష్యాధారాలు లేకుండా మనం కేసు పెడితే కూడా కేసు నిలవదు, ఆ విషయం సిఐ గారికి కూడా తెలుసు, ఏం సిఐ గారు అని మహారథి అడుగుతూ ఉంటాడు. స్వయాన నా అన్న కొడుకైనా సరే ఇంకెవరైనా సరే అన్యాయంగా గీత మీద హత్యా ప్రయత్నం చేస్తే నేనెలా ఊరుకుంటాను, గీత నా కోడలు, మన కుటుంబం కోసం తను ఎంతో చేసింది, న్యాయం వైపు నిలబడింది, అవసరమైతే మనం తనకు తోడుగా ఉండాలి కానీ అలా నిరుత్సాహపరచకూడదు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను ఇది విరాజ్ పనే అని జాగృతి అంటూ ఉంటుంది. మహారథి అయితే మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, ఇదేంటి జాగృతి ఇలా మాట్లాడుతుంది, గీత విరాజ్ మీద కేసు ఫైల్ చేసిందంటే విరాజ్ కి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, ఎలాగైనా విరాజ్ ని కాపాడాలి అని అనుకుంటూ ఉంటాడు. పద్మ విషయంలో గీత ఓడిపోయి ఉండొచ్చు, అప్పుడు తనకి ఎవరూ లేరు, కానీ ఇప్పుడు నేనున్నాను, నా కోడలికి అండగా నా సహాయ సహకారాలు అందిస్తాను, సిఐ గారు మీరు ముందు విరాజ్ ని విచారించండి అని జాగృతి చెప్తూ ఉంటుంది. అఖిల్ కూడా, అవును సిఐ గారు, గీత మీద అటాక్ చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదని అంటూ ఉంటాడు. ఇక సిఐ అయితే, మీరు చెప్పండి గీత గారు అని అంటూ ఉంటే ఇక తనైతే, మా అత్తయ్య చెప్పిందే నాకు కరెక్ట్ అనిపిస్తుంది, నాకు కూడా విరాజ్ మీదే అనుమానంగా ఉంది, మీరు విరాజ్ ని విచారించి నిజానిజాలు తెలుసుకోండి సిఐ గారు అని గీత అంటుంది. ఇక సిఐ అయితే, సరే నేను ఒకసారి వెళ్లి విరాజ్ ని విచారిస్తాను, సీసీ ఫుటేజ్లన్నీ కలెక్ట్ చేసుకుని అన్నీ చూసిన తర్వాత మీకు చెప్తానని సిఐ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుచిత్ర భర్త సుచిత్రతో ఇలా చెప్తూ ఉంటాడు, ఈ ఇంట్లో జరిగే సంఘటనలు చూసి నాకు అన్నం కూడా సహించడం లేదు సుచిత్ర, చాలా ఆకలిగా ఉంది, కాస్త నా కోసం దోశ వేసి పెడతావా అని అడుగుతాడు. ఏంటి, మీకు ఆకలేస్తే మీరు వేసుకొని తినాలి గాని నన్ను అడుగుతారేంటి, వేసుకోండి అని అంటుంది. ఇక అతనైతే, డబ్బున్న అమ్మాయి అందమైన అమ్మాయి అని పెళ్లి చేసుకుంటే పనులన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది, ఏం చేస్తాం, నేనే వేసుకుంటాలే అని దోశలు వేస్తూ ఉంటాడు. అంతలో గీత వాళ్ళక్క అటుగా వచ్చి వాటర్ తాగుతూ ఉంటుంది. గీత వాళ్ళక్కని చూడగానే సుచిత్ర భర్త అయితే ఇలా అంటూ ఉంటాడు, రోజు రోజుకి ఈ ఇంట్లో గీత అందరినీ తన వైపుకు తిప్పేసుకుంటూ ఉంది, తను ఏం చెప్తే అది చేస్తున్నారు, గీతకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు, ముఖ్యంగా జాగృతి అక్కయ్య అయితే గీతని నెత్తిని పెట్టుకుని చూస్తూ ఉంది, జాగృతి అక్కయ్య కూడా గీతకి సపోర్ట్ చేయడంతో మహారథి బావు గారు ఏమీ చేయలేకపోతున్నారు అని తన భార్యకి చెప్తూ ఉంటాడు. అక్కడే ఉంటూ ఆ మాటలు వింటున్న గీత వాళ్ళ అక్క అయితే ఉడుక్కుని కోపంతో ఇలా అంటూ ఉంటుంది, నేను కూడా ఈ ఇంటి కోడల్నే, నా గురించి ఎవరు మాట్లాడరేంటి, ఎప్పుడు చూడు ఆ గీత గురించే మాట్లాడుతూ ఉన్నారు, ఆ గీత భజన చేస్తున్నారేంటి, నేను దానికంటే ముందు వచ్చిన దాన్ని, నేను కూడా ఈ ఇంటి కోడల్నే, నా గురించి మాట్లాడరేంటి అని అంటుంది. సుచిత్ర అయితే ఇలా అంటూ ఉంటుంది, ఇంటి కోడల్ని అని నువ్వు చెప్పుకోవాల్సిందే గాని నిన్ను కోడలుగా ఎవ్వరు చూడడం లేదు, నీకు ఈ ఇంటి పని మనిషి పద్మకు పెద్ద తేడా ఏం లేదు, మా జాగృతి వదినైతే నిన్ను కూరలో కరివేపాకులాగా తీసి పడేస్తుంది, ఇక కోడల్ని అని నువ్వే చెప్పుకోవాలి, మరి కనీసం ఇంట్లో ఉండాలంటే కిచెన్ లోకి వచ్చి వంట పని అన్నా చెయ్యి, కనీసం ఈ ఇంట్లో అన్నా ఉండగలుగుతావు అని సుచిత్ర అంటుంది. అంటే ఏంటి మీ ఉద్దేశము, ఆ పద్మ నేను ఒకటేనా అని గీత వాళ్ళక్క అంటూ ఉంటుంది. అంతేగా మరి అని సుచిత్ర అనడంతో ఇక కోపంగా అక్కడి నుంచి బయటకు వెళ్లి తనైతే తిట్టుకుంటూ ఉంటుంది. ఈ గీత వల్ల నాకు అసలు ఈ ఇంట్లో విలువే లేకుండా పోతుంది, ఈ గీతని ఇంట్లో నుంచి తరిమేస్తే కాని నాకు మనశ్శాంతి లేదు, ఏం చేస్తే నేను గీతలాగా మంచి పేరు తెచ్చుకోగలను, అందరూ నా గురించి మాట్లాడుకుంటారు అని అనుకుంటూ ఉంటుంది. అంతలో తన భర్త అక్కడికి వచ్చి తన అలా కోపంగా మాట్లాడుకుంటూ ఉండడం విని, ఏంటి ఉడుక్కుంటున్నావు, మీ చెల్లి గురించేనా, ఏ రోజైనా తనని నీ చెల్లిలాగా చూసావా,
తనంత ప్రాణాపాయ స్థితిలో ఉంటే కూడా ఒక కన్నీటి బొట్టు కూడా రాలేదు. నీకన్నా బయట వాళ్లే నయం. స్వార్థము, అసూయ, ద్వేషం తప్ప నువ్వు అసలు మనిషిలాగన్నా ప్రవర్తిస్తున్నావా? నువ్వు మోసం చేసి ఈ ఇంటి కోడలుగా వచ్చావు. కాని గీత అలా కాదు. తను తన మంచితనంతో అందరి మనసులు గెలుచుకునింది కాబట్టి తన గురించి అందరూ మంచిగా మాట్లాడుతున్నారు. నువ్వు కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మంచిగా మారు అని చెప్తూ ఉంటాడు. ఇక గీత వాళ్ళ అక్క అయితే ఇలా అంటూ ఉంటుంది, నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఇంకా వేరే వాళ్ళు నన్ను ఎలా అర్థం చేసుకుంటారు అని తను అనడంతో, ఎవరైనా సరే మనిషి మాట తీరును బట్టి మంచితనాన్ని బట్టి అర్థం చేసుకుంటారు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకో అని అక్కడి నుంచి తిట్టేసి వెళ్లిపోతాడు. గీత కాలికి నర్స్ బ్యాండేజ్ వేస్తూ ఉంటుంది. ఇక అఖిల్ అయితే జ్యూస్ తీస్తూ ఉంటాడు. గీత అఖిల్ ని పిలిచి సిస్టర్ కి హెల్ప్ చేయమని అడుగుతుంది. సిస్టర్ వేస్తుంది కదా, ఇక నేను వేయాల్సిన అవసరం లేదులే అని అఖిల్ అంటాడు. ఇక గీత అయితే అత్తయ్య అని పిలవడంతో ఇక అఖిల్ పరిగెత్తుకుంటూ వచ్చి, వేస్తానులే, అరవకు, మా అమ్మని ఎందుకు పిలుస్తావు ఇప్పుడు అని అంటూ ఉంటాడు. ఇక నర్స్ అయితే వేసుకోవాల్సిన టాబ్లెట్స్ చేతికిచ్చి ఇక వెళ్ళొస్తానని వెళ్ళిపోతుంది. అఖిల్ ఇలా గొణుక్కుంటూ తనకి బ్యాండేజ్ చుడుతూ ఉంటాడు. నా శత్రువుకి సేవలు చేయాల్సి వస్తుందని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు. అనవసరంగా సమస్యల్ని తలకి చుట్టుకున్నట్టుంది నా పని అని అంటూ ఉంటాడు. ఇక గీత కూడా, అవును, నేను కూడా నా శత్రువు దగ్గర సేవలు చేయించుకోవాల్సి వస్తుందని అనుకోలేదు అని అంటుంది. ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చని నేను ఆ రోజే చెప్పాను కదా, మరి వెళ్లిపోకుండా ఇక్కడ ఎందుకున్నావు అని అఖిల్ అడుగుతూ ఉంటాడు. ఎందుకు వెళ్లిపోలేదో నీకు తెలీదా? మా నాన్న కోసమే నేను ఇక్కడికి వచ్చాను. మా నాన్నని తీసుకుని వెళ్లకుండా ఇక్కడి నుంచి వెళ్లను అని గీత చెప్తుంది. మహారథి ఆఫీసులో తను వర్క్ చేసుకుంటూ ఉంటే అక్కడికి విద్యాసాగర్ వస్తాడు. ఏం బావుగారు, కులాసాగా ఉన్నారా అని అడుగుతాడు. రండి బావుగారు, కూర్చోండి అని చెప్పడంతో ఇక విద్యాసాగర్ కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉంటారు. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా? మా ఇంటికి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు. డబ్బులు తీసుకుందే ఏ కేసుని మీరు టేకప్ చేయరు కదా, అందుకే కేసు విషయం మాట్లాడదామనే వచ్చాను. నా కొడుకుని ఈ కేసు నుంచి బయట పడేయడానికి ఎంత కావాలో అడగండి, ఇస్తాను. చెప్పండి బావుగారు, ఎంత కావాలి అని అడుగుతూ ఉంటాడు. ఇక మహారథి అయితే, అదేంటి బావుగారు అలా మాట్లాడతారు, నేను మీ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి, మనం కావలసిన వాళ్ళం అని అంటూ ఉంటే, అంత కావలసిన వాళ్ళం అయితే మరి పోలీసులు మా ఇంటికి ఎందుకు వచ్చారు, రానీయకుండానే చేసి ఉండేవాడివి కదా అని అంటాడు. ఇక మహారథి అయితే, ముందు మాదిరి కాదు బావుగారు, అంతకు ముందు అయితే నేను ఏం చెప్పినా మా ఇంట్లో వాళ్ళు వినేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరూ నాకు ఎదురు తిరుగుతున్నారు, నన్నే దోషిగా చూస్తున్నారు, అందుకే నేను ఏమీ చేయలేకపోయానని చెప్తూ ఉంటాడు. ఏమి చేయలేకపోయినా ఒకటి మాత్రం చేస్తారు బావుగారు, అదేంటో తెలుసా? మమ్మల్ని మోసం చేస్తారు మీరు. నా కూతుర్ని నీ కోడలుగా చేసుకోమంటే గీతని తెచ్చి కోడలుగా చేసుకున్నావు. కనీసం నీ కూతుర్నైనా నా ఇంటికి కోడలుగా పంపిస్తావేమో అనుకుంటే వాడెవడో ఇంటికి కోడలుగా పంపించావు. అలాంటప్పుడు నిన్ను ఏ విషయంలో నమ్మాలి బావుగారు నేను? కాని ఒక్కటి మాత్రం నిజం, ఈ కేసు విషయంలో మమ్మల్ని గాన బయట పడేయకపోతే నీ గతాన్ని అందరి ముందు చెప్పేస్తాను. నిన్ను బెదిరించడానికో లేక భయపెట్టడానికో నేను ఇలా చెప్పడం లేదు, జరిగే విషయాన్ని చెప్తున్నాను బావుగారు, ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి అని విద్యాసాగరు మహారథితో అంటూ ఉంటాడు.